ఇంక్లైన్ ప్రెస్ అప్పుడు ఇలా సంకెత్తి కొడితే షోల్డర్ షెడ్కి వెళ్ళిపోద్ది. ఫస్ట్ బెంచ్ని 30 to 50 degrees యాంగిల్లో సెట్ చేసుకోండి. డంబుల్స్ని ఇలా ఫస్ట్ నీస్ మీద ప్లేస్ చేసి ఒక్కొక్క డంబుల్ని మీ నీతో ఇలా పుష్ చేయండి. పుష్ చేసి ఇలా బెంచ్ మీద లై అవ్వండి. మీ ఎల్బోస్ అనేవి కొంచెం లోపలికి టక్కినవి ఉండాలి. ఇలా ఫ్లేర్ అవుట్ అయిపోకూడదు 90 degreesలో. ఇలా ఫ్లేర్ అవుట్ అవటం వల్ల మీ లోడ్ అనేది మన షోల్డర్స్ మీద ఎక్కువ పడింది చెస్ట్ మీద కంటే. ఇలా ఫ్లేర్ చేసి కొట్టడం వల్ల మీ షోల్డర్ ఇంజ్యూరీ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అండ్ ఆల్సో ఇలా పైకి పుష్ చేసినప్పుడు ఇలా కొల్లైడ్ అవుతాయి మీరు 90 degreesలో పెట్టి చేయటం వల్ల. సో అందుకే మీరు ఏం చేస్తారంటే కొంచెం మీ షోల్డర్స్ని ఎల్బోస్ని 45 degrees యాంగిల్స్లో టర్న్ చేయండి. ఇలా లోపలికి టక్ చేసి పుష్ చేయండి. అండ్ ఆల్సో ఇలా పైన కూడా కొట్టకండి, ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్తో చేయండి. ఈ నెగిటివ్ రెప్స్ని స్లో అండ్ కంట్రోల్గా చేయండి. కంట్రోల్ చేసి హోల్డ్ అండ్ పుష్. అండ్ ఆల్సో మీ ఎల్బోస్ని కంప్లీట్గా స్ట్రైట్ చేయకండి, కొంచెం బెండ్ ఉంచండి. ఇలా డంబుల్స్ని పుష్ చేసేటప్పుడు బ్రెత్ అవుట్ చేయండి. మళ్ళీ సెట్ అయినాక మీ డంబుల్స్ని ఇలా నీస్ పైకి తీసుకోండి.